నమస్తే, నేను మీ హరిత. పంచభూతాలను ఉపయోగించి మేనిఫెస్టేషన్ చేయొచ్చా? అసలు ఎలా చేయాలి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. పంచభూతాలతో కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చా? సో పంచభూతాలతో ఎలా మేనిఫెస్ట్ చేయాలంటే లాస్ట్ వరకు ఉండాలండి. చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే తెలుస్తలేదు మన సబ్జెక్టు, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళలేకపోతున్నారు, దానివల్ల నెగిటివ్గా అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు పంచభూతాలతో మేనిఫెస్టేషన్ చేయాలంటే ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ స్కిప్ చేస్తే వాళ్ళు మిస్ అయిపోతారండి. ఎందుకంటే పంచభూతాలు చూసినట్టే, పంచభూతాలు అంటే ఏంటి మేడం? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. సో ఎలా మేనిఫెస్ట్ చేయాలంటే చూడండి మేడం, నేచర్ మేడం. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్ అంటారు మరి. యూనివర్స్ అంటే ఏంటి? నేచరే, ప్రకృతే కదా. సో ప్రకృతితో మమేకం అవ్వడం నేర్చుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారు, ఈ కాంక్రీట్ వరల్డ్లో పడిపోయి ప్రకృతితో అనుసంధానం అవ్వడం మర్చిపోయారు. సో దానివల్లే డిప్రెషన్. ఇప్పుడు మీరు చూస్తే పూర్వకాలంలో ఎవరికైనా డిప్రెషన్ ఉందా మేడం? ఎవరైనా ట్యాబ్లెట్ వేసుకున్నారా? ఎవరికైనా యాంగ్జైటీ ఉందా? హ్యాపీగా జీవించేవారు. బట్ ఇప్పుడేంటి మేడం, డిప్రెషన్ లెవెల్ సైకాట్రిస్ట్కి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పండి? కాంక్రీట్ మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు, 4 గోడల మధ్యలో ఉంటున్నారు, నేచర్తో దూరం అయిపోతున్నారు. ప్రకృతి నుంచి మనిషి ఎంతగా దూరమైన కొద్దీ సంకల్ప శక్తి అంత పడిపోతుంది. మళ్ళీ నేచర్కి ఎప్పుడైతే మనం దగ్గరికి అవుతుంటామో సంకల్ప శక్తి పెరుగుతుంది. సంకల్ప శక్తి ద్వారా ఎవరైతే మనీని ఆకర్షించుకోవాలనుకున్నారో అందరూ ఒకసారి మనీ 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 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయాలి. సో సంకల్ప శక్తి ఎలా పెరుగుతుందంటే పంచభూతాలతో మమేకం అయిపోవాలి. ఇప్పుడు భూమి ఉంది మేడం, భూమితో మమేకం ఎలా అవుతాం? మనం ఎప్పుడు చూసినా మీరు చూడండి, ఈ రోజుల్లో అందరు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటున్నారు. నేనేమంటానంటే చెప్పులు తెలిసి ఎక్కడైతే ఎర్త్ ఉంటుందో ఒక్క 5 నుంచి 10 నిమిషాలు నడవండి. ఒక్క 21 రోజులు నడిచి చూడండి, మీ కోరిక ఏదో ఒకటి నెరవేరుతుంది మేడం. నడుస్తే జస్ట్ చెప్పులు లేకుండా కాన్షియస్ వాకింగ్. చాలా సార్ నేను మరి రైతులు అనేది ఎప్పుడూ చెప్పులు లేకుండా ఉంటారు, మీ చెప్పులు లేకుండా నేను నడుస్తున్నాం కదా అంటారు, కానీ కాన్షియస్ వాకింగ్ చేయరు. ఏంటి సార్ కాన్షియస్ వాకింగ్ అంటే? అవేర్నెస్ ఆఫ్ ద వాకింగ్. మీరు నడిచే ప్రతి అడుగుకు మీరు స్పృశించాలి, మీరు అవగాహనతో ఉండాలి. మీరు మొబైల్ వాడొద్దు ఆ టైంలో. 5 నుంచి 10 నిమిషాలు మీ ఇష్టం. మొబైల్ పక్కన పెట్టండి, ఎవరితో మాట్లాడకండి, మట్టిపైన నడవాలి. అది కాన్షియస్ వాకింగ్ చేయాలి. ఏం ఆలోచించొద్దు, ఓన్లీ మీ నడకనే అనుభూతి చెందాలి. మైండ్ఫుల్నెస్ ఆఫ్ వాకింగ్, సింపుల్ చెప్పాలంటే మైండ్ఫుల్ వాకింగ్. అలా మీరు చేసి చూడండి, ఒక 21 రోజులు అద్భుతాలు సృష్టిస్తారు. అంటే దీంతో మట్టితో మమేకం అయిపోవడం. మీరు దాంతో మమేకం ఇంకో బెనిఫిట్ ఏంటో చెప్పనా మేడం? మీ బాడీలో ఉన్న బోన్స్ చాలా స్ట్రెంత్ అవుతుంటుంది, మీరు యాక్టివ్ ఉంటుంది. కొంతమంది చూస్తే చాలామంది డిప్రెషన్కి గురవుతారు, తొందరగా వీక్ అనుకుంటారు. ఎందుకు వీక్ అవుతారో తెలుసా మేడం? ఎర్త్తో మమేకం అవ్వడం. ఎప్పుడైతే మనం ఎర్త్తో మమేకం అవుతామో మన బాడీలో ఉన్నటువంటి బోన్స్ చాలా స్ట్రెంత్ అవుతాయి. సో నడిచి చూడండి, ఒక 21 రోజులు భూమితో కనెక్ట్ అవ్వండి, ఎంత పవర్ఫుల్ ఉంటుందండి. తర్వాత వచ్చి వాటర్. చూడండి, వాటర్ మనం తాగుతుంటాం కానీ కాన్షియస్గా తాగమండి, ఏదో ఆలోచించుకుంటూ తాగుతుంటాం. సీరియల్ చూసుకుంటూ తాగుతారు కొంతమంది, మొబైల్ని ఏంటి స్క్రీన్ చేసుకుంటూ తాగుతుంటారు. ఏదో తప్పదు కాబట్టి తాగుతారు. పని చేసిన చేతిలో మొబైల్ ఉండాల్సిందే. సో నేనేమంటానంటే కాన్షియస్ వాకింగ్, డ్రింకింగ్ వాటర్ కూడా అవగాహనతో తాగండి, చిన్నగా ఫీల్ అవుతూ తాగుతూ ఉండండి, మీ సంకల్పం చెప్పుకుంటూ తాగండి. అదొకటి. ఇంకొకటి, బీచ్లో ఉంటుంది కదా, మీకు వీలుంటే బీచ్కి వెళ్ళండి, నీటితో కొద్దిసేపు టైం గడపండి. సో అలా కలిపినప్పుడు ఎంత రిలాక్స్ అంటే అంత రిలాక్స్ అండి. వాటర్తో అనుసంధానం అవ్వడం, మీ కోరికను చెప్పుకుంటూ వాటర్ తాగడం, నైట్ చెప్పుకుంటూ తాగడం, మార్నింగ్ లేచుకుంటూ తాగడం. సో ఏమైపోయినాం? వాటర్. భూమి, నీరు అయిపోయింది. అగ్ని, సూర్యరశ్మికి. ఇప్పుడు చూడండి మేడం, నిజం చెప్పండి, ఎవరైనా అంటే సూర్యరశ్మి సమయంలో 5 నుంచి 10 నిమిషాలు సన్ బాతింగ్ చేస్తున్నారా? ఎవరు లేరు. ఎందుకు? బిజీ లైఫ్. డి విటమిన్ లేదు, సో ఎనర్జీ లేదు, బోన్స్లో స్ట్రెంత్ లేదు. ప్రతి మందిలో ఒక 8 మందికి వైటమిన్ డి లోపం ఉంటుంది. సో కనవట్లేదు అంటే ప్రకృతితో అనుసంధానం లేదు, సూర్యరశ్మి. మనకి ఇప్పుడు భూమికి ఆధారం ఎవరు చెప్పండి? సూర్యుడే. సూర్యుడు లేని భూమిని ఒకసారి ఊహించుకోగలుగుతామా? సూర్యుడు తీసేస్తే జీరో, అంధకారం. ప్రతిదీ అంతే. మన ఫుడ్ తయారవ్వాలని కూడా సూర్యుడే కదా కారణం. మన సూర్యుడిని మనం మిస్ చేసుకుంటున్నాం. అంటే ఎప్పుడైతే సూర్యునికి అనుసంధానమే, సూర్యోదయం ముందు సూర్యుడిని చూస్తూ మీ కోరికను మీరు చెప్పుకోండి. 21 రోజులు సూర్యోదయం ముందు లేచి సూర్యునికి మీ కోరిక తెలియజేయండి. మీ కోరిక నెరవేరా చెప్పండి? ప్రకృతితో అనుసంధానం లేదు. పూర్వకాలంలో చేసే సూర్యునికి వాటర్ ఇచ్చేవాళ్ళు, మీరు చూసండి, పూర్వకాలం ఎంతో రిచువల్స్ పాటించేవాళ్ళు. ఇప్పుడు లేదు, సూర్యునితో అనుసంధానం అవ్వడం. నెక్స్ట్ అగ్ని అయిపోతే వాయువు. చూడండి, మనం బ్రీతింగ్ తీసుకుంటాం, మనం ఒక్కరోజు చూడండి మేడం, మనం ఆహారం తీసుకోకుండా కొన్ని గంటలు ఉండగలుగుతాం మేడం, అంటే రోజు ఉండగలుగుతాం. నీరు తీసుకోకుండా కొన్ని గంటలు ఉంటాం, కానీ బ్రీత్ తీసుకోకుండా కొన్ని నిమిషాలు ఉండగలుగుతాం మేడం. మరి ఎప్పుడైనా కాన్షియస్ బ్రీత్ తీసుకుంటున్నారా మేడం? మనం తీసుకునే ఇంతగానో మనం ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది బ్రీతింగ్. ఆ బ్రీతింగ్తో కాన్షియస్ బ్రీతింగ్ లేదు, ఏదో తీసుకుంటున్నాం లేదా. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఐస్ క్లోజ్ చేసుకొని
కాన్షియస్ బ్రీతింగ్ చేసి చూడండి, ఆ రోజు ఎంత యాక్టివ్గా ఉంటారు. కాన్షియస్ బ్రీతింగ్ చేయడం వల్ల మైండ్ఫుల్నెస్ వస్తుంది. సో వాయువుతో మనం కనెక్టివిటీ అనేది ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇదంతా మనకి ఎక్కడైనా స్పేస్ మేడం, ఆకాశతత్వం చూడండి. ఒక రూమ్లో అన్ని వస్తువులు ఉన్నాయి మేడం, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, చిందరగందరగా ఉంటుంది. అదే ఓపెన్ మైండ్ సెట్లో అట్మాస్ఫియర్ ఆకాశంతో వైపు చూడండి, ఎక్కువ ఖాళీ ఉంది మేడం. ఖాళీగా ఉన్న సమయంలో ఉండే పార్కులో గడపండి. చుట్టూ 4 గోడల మధ్యలో అనేక రకమైన వస్తువుల మధ్య కాకుండా ఎన్విరాన్మెంట్ బయటికి వెళ్ళండి మేడం. ఆకాశాన్ని చూడండి, ఆ స్పేస్లో ఎక్కువ గడపండి. చూడండి మేడం, చూడండి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఒక దగ్గర కనెక్టివిటీ ఉంటుంది. ఎక్కడ చెప్పండి? బీచ్. అక్కడ మనకేంది ఎర్త్ ఉంటుంది, మన కొద్దిగా వాటర్ ఉంటుంది, అండ్ సూర్యరశ్మి ఉంటుంది, మంచి చల్లటిగానే ఆస్వాదిస్తుంటాం, అండ్ స్పేస్ ఉంటుంది. పంచభూతాల వీలైతే వెళ్ళండి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఒక beach కి. బీచ్కి వెళ్ళిన తర్వాత హాయిగా హ్యాపీగా మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఒక సంకల్పం చేసిరండి, అద్భుతాలు క్రియేషన్ చేస్తారంటే పంచభూతాలతో ఎవరైతే మమేకం అవుతుంటారో వాళ్ళ కోరుకున్న కోరికలు తీరుతాయి. ఎస్పెషల్ నేచర్లో గడపండి. ఒక ట్రీ ఉంటుంది, మంచి వేళ ఒక హగ్ ఇవ్వండి, హ్యాపీగా మాట్లాడుకోండి ట్రీతో, మంచిగా హాయిగా కమ్యూనికేషన్ చేసుకోండి ట్రీతో. మీ కోరుకున్న కోరిక ప్రతి కోరిక నెరవేరుతుందండి. దట్ ఈస్ ద బికాస్ ఆఫ్ ద నేచర్. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, ఈ టెక్నిక్ అని, ఆ టెక్నిక్ అని, ఇదని అదని. హ్యాపీగా మీరు నేచర్తో కనెక్టివిటీ ఇవ్వండి, మంచి హ్యాపీ మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా నేను ఏమంటానంటే నేచర్ తో కనెక్ట్ అయితే మేనిఫెస్టేషన్ ఈజీగా ఉంటుంది, కోరుకున్నది సాధించవచ్చు, అనుకున్నది జరుగుతుంది. ఎస్, అందుకోసమే ఎక్కువ నేచర్తో కనెక్ట్ అవుతూ ఉండాలి మేడం. సో ఎప్పుడైతే మనం నేచర్తో కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టామో ప్రతి మనిషి యొక్క కోరికల సంకల్ప శక్తి సిద్ధిస్తుంటుంది. సో నేనేమంటానంటే ఇక్కడ ఎవరైతే రెడీగా ఉన్నారో నేచర్ కనెక్ట్ అవుతారు, ఒకసారి కామెంట్ సెక్షన్లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. కామెంట్ సెక్షన్ అండి, ఐఎమ్ రెడీ ఫర్ ద నేచర్. నేచర్తో కనెక్ట్ అవ్వండి, మీకు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే మనకు చూడండి, పీపీహెచ్ మెయింటైన్ చేయాలి అంటే పీస్ఫుల్ ఆఫ్ ద మైండ్తో ఉండాలి. అంటే పాజిటివ్ ఆలోచించాలి, హ్యాపీ ఫీల్ అవ్వాలి, సానుకూలమైనటువంటి ఆలోచనలు ఉండాలి, పాజిటివ్ థాట్స్. ఏది జరిగినా మన మంచికే అనుకో. ఎస్, మన మంచికే అండి మేడం. ఎప్పుడైతే మన మంచికే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణం లేనిది కార్యం జరగదు. ఒక మనిషి లైఫ్ లో పరిచయం అవుతున్నాడంటే అది ఒక కారణం. ఎస్, ఉంటుంది మేడం, కారణం లేనిది ఏమీ జరగదు మేడం. సో ఆ పాజిటివ్ పర్సన్స్ మీ లైఫ్లోకి రావాలంటే మీలో పాజిటివిటీ ఉండాలి. మీలో నెగిటివిటీ పట్టుకొని ఆ నెగిటివ్ పర్సన్ వచ్చాడంటే అతను ఎందుకు వచ్చాడు, మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు, ఎందుకు ఎంటర్ అయ్యాడు, మీలో ఎనర్జీ లోపించింది. మీలో ఇక్కడ నుంచి పాజిటివిటీ బిల్డప్ చేసుకోండి. మీలో మనీ కూడా పాజిటివ్ ఎనర్జీ అండి. మనీ రావాలి అంటే పాజిటివిటీ ఎక్కువ ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండాలంటే మీ లోపల మనీ గురించి పాజిటివ్గా ఆలోచించాలి. అలాంటి ఎన్విరాన్మెంట్ వాళ్ళ వ్యక్తులతో మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడే మీకు మనీ ఫ్లో అనేది ఉంటుంది. ఓకే, ఎవరిలో అయినా ఆ పాజిటివ్నెస్ ని మీరు నింపగలరా మీ క్లాసెస్కి అటెండ్ అవుతే? ఎస్, అవునండి. రీసెంట్గా మేము ధనాకర్షణ క్రియ కూడా స్టార్ట్ చేస్తాం. సో ధనాకర్షణ క్రియ వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా సరే ధనం ఎక్కడున్నా కూడా మీ దగ్గరికే రావడం అనేది ట్రై చేస్తుంది. సో అప్పుడు మీరు రిచ్ అవుతారు, మీ లైఫ్ హ్యాపీగా బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు. మీరు ఏదైతే కోరుకుంటారో కోరుకున్న దాన్ని రియాలిటీకి మీరు తెచ్చుకోవచ్చు. అది ఎలా అండి అటెండ్ అవ్వడం? ఎలా? సో డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఉంది మేడం, కామెంట్ సెక్షన్లో డిస్ప్లే గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ డెమో నచ్చితే మెయిన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి, సక్సెస్ సాధించాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్, అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.